నేను మీ సైజు నేను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నానండి. యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేశాను. వెల్కమ్ బ్యాక్ టు మై అవర్ ఛానల్ ఎంఎన్ఎన్ఎం బ్లాగ్స్ అండి. ఈరోజు ఏం పెట్టాలనుకుంటున్నానంటే చేపల కూర టేస్టీగా ఎలా చేయాలనేది చెప్తాకి చేశాను, వీడియో తీసానండి. అది ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. చేపల కూర అండి, వేడివేడిగా చేపల కూర, బెండకాయలు వేసారు. మా అత్తయ్య చేపల కూర చాలా బాగా చేస్తారు. అది వీడియోలో పెట్టాలనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు చేపల కూర చేసుకునే విధానం ఏంటో మొదలు పెడతాం. ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు, 2 యాలక్కాయలు, ఒక లవంగా, దాల్చిన చెక్క దోరగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఇలా వేగాక చల్లారాక మిక్సీ ఆడి పౌడర్ వేసుకోవాలి. ముందుగా గిన్నె పొయ్యి మీద పెట్టుకొని మా వాడు ముందు 4 గరిటెలు నూనె వేసుకోవాలి. చేపల కూర కదా, బాగా మనం అది కాగేలోపు ముందుగా కడిగి పెట్టుకున్న చేపల ముక్కల్లో 3 స్పూన్లు కారం వేసుకొని, సరిపడినంత ఉప్పు వేసుకొని, 1 స్పూన్ పసుపు వేసుకొని, నూనె మరిగింది కదా, కొంచెం ఉల్లిపాయ ముద్ద 3 పాయలు ఉల్లిపాయ ముద్ద పేస్ట్ చేసుకొని ఉల్లిపాయలు నూనెలో వేసుకున్నాను. ఒక 6 కాయలు పచ్చిమిరపకాయలు వేసాను. అది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలి. అది వేగేలోపు ఉప్పు, కారం, పసుపు వేసుకుని చేప ముక్కలను బాగా మిక్స్ చేసుకొని ఉప్పు పట్టేదాకా కలుపుకోవాలి. కొత్తిమీర తగినంత ఒక స్పూన్ అల్లం పేస్ట్, ఇది కూడా బాగా పచ్చివాసన పోయేదాకా వేగించాలి. ఇందాక కలుపుకున్న చేప ముక్కల్ని అందులో వేసుకుందాం. వేగిన ఉల్లిపాయ వేసుకుందాం. బెండకాయ ముక్క, నాలుగు బెండకాయలు నాట్లు పెట్టుకొని బెండకాయలు వేసుకోవాలి. పెద్ద సైజు నిమ్మకాయ, అంత చింతపండు పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానేసుకొని కడిగిన నీళ్ళు మనం చేపలు కడుక్కున్నాం కదండి, ఆ నీళ్ళు
అందులో కొంచెం కారం అవి ఉంటాయి కదా, నీళ్ళు అందులో చేపల్లో వేసుకున్నాం. చింతపండు పులుసు వేస్తున్నామండి ఇప్పుడు. చింతపండు గుజ్జులాగా వేసుకున్నాం కదండి. ఇప్పుడు అది మొక్కలకు పట్టేదాకా కలుపుకుంటున్నాం. జాగ్రత్తగా తిప్పుకోవాలి, చేపలు కదా విడిపోతాయి. బెండకాయ ముక్కలు, చేప ముక్కలు ఉడికేంత వరకు కూడా మనం పులుసు చూసుకొని వేసుకోవాలి. ఏది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సమానంగా వేసుకోవాలి. అప్పుడు చేపల కూర టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుంటున్నామండి. కొత్తిమీర కొంచెం. చేపల కూరలో కొత్తిమీర కంపల్సరీ అండి, టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా. 10 నిమిషాల్లో ఉడికాక చూపిస్తానండి. మూత పెట్టేస్తున్నాం. ఇందాక మనం వేయించుకున్న పౌడర్ ఉంది కదండి, పౌడర్ చేసుకున్నది. ఆ పౌడర్ ఉడికే ముందు వేసుకుంటున్నాం. పౌడర్ మొత్తం కూరంతా కలిసేలాగా జాగ్రత్తగా తిప్పుకోవాలి. ముక్కలు విడిపోతాయండి, జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే అండి. కూర ఇంకొక 5 మినిట్స్ ఉడకాలి. ఉడికే ముందు దింపేసుకో. కూర అయిపోయింది. అంతే అండి. కొంచెం గరిటె పెట్టకూడదు, జాగ్రత్తగా దాకనే తీయాలి. అంతే అండి. ముక్క ఉడికిపోయినట్టే, దగ్గరికి అయిపోయింది. పులుసు కూడా దించేద్దాం. బెండకాయ కూడా చూడండి మెత్తగా ఉడికిపోయింది. అంతే అండి, దగ్గరికి అయిపోయింది. అయిపోయింది కమ్మటి చేపల పులుసు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో. చూసారు కదండి వేడివేడిగా చేపల పులుసు. ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. ఇదే ఫస్ట్ వీడియో అండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. నేను ఇంకా సరిగ్గా తీయలేకపోతే నాకు కామెంట్లో పెట్టండి. ఎలా తీయాలి ఏంటో మీరు మీ విలువైన కామెంటే మాకు అవసరం. ఇప్పుడు మీరు పెట్టే కామెంట్లు బట్టి నేను ఇంకా వీడియోలు తీయాలండి. కాబట్టి నేను ఏదైనా రాంగ్గా చేసుంటే, నాకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. మీ విలువైన కామెంట్ కోసం నేను చూస్తూ ఉంటాను. బాయ్ అండి. మళ్ళీ రేపటి వీడియో కోసం ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఆప్షన్ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.